కష్టజీవి చంద్రగుప్తపురి అనే గ్రామం ఆ రోజు ఎంతో దిగులుగా ఉంది. దానికి కారణం ఆ ఊరి పెద్ద, అందరికీ ఆత్మీయుడైన రాజయ్య మరణించడం. గ్రామస్తులందరూ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విచారంలో మునిగిపోయారు. అది గమనించిన రాజయ్య కుమారుడు శంకరయ్య అందరినీ పిలిచి ధైర్యం చెప్పాడు. నా తండ్రి మీద మీకున్న ప్రేమాభిమానాలకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవలసిందే. మీరు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే పనులాగిపోతాయి. కాబట్టి అందరూ ధైర్యంగా మీ పనులను మొదలుపెట్టండి. శంకరయ్య మాటలతో గ్రామస్తులు ఊరట చెంది తిరిగి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. శంకరయ్య కూడా తన తండ్రి వదిలి వెళ్లిన పొలాలను స్వయంగా సాగు చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు పొలంలో పనిచేసుకుంటున్న శంకరయ్యను చూసి పక్క పొలం రైతు సుందరయ్య దగ్గరకు వచ్చాడు. బాబూ శంకరయ్య, మీరేటయ్యా స్వయంగా పొలం పనులు చేస్తున్నారో? చక్కగా ఈ భూమిని ఎవరికైనా కౌలుకిస్తే సరిపోతుంది కదా, మీకు శ్రమ కూడా తప్పుతుంది. లేదు బాబాయ్ గారు, నాకలా ఇవ్వడం ఇష్టం లేదు. నేనే కష్టపడి ఈ మట్టిని సాగు చేయాలనుకుంటున్నాను. సరే బాబు, నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఏదైనా సలహా కావాలంటే అడుగు, చెబుతాను. కానీ శంకరయ్య, నువ్వు పట్నం నుండి తెచ్చిన ఎరువులు కాకుండా ఈ ఆవు పేడ గోమూత్రం ఎందుకు వాడుతున్నావు? ఆడితో పంట దిగుబడి రాదు కదా. అదే పొరపాటు బాబాయ్ గారు. నేను వాడేవి సహజ సిద్ధమైన ఎరువులు. ఈ ఆవు పేడ గోమూత్రం మిశ్రమం నేలతల్లికి బలాన్నిస్తుంది. దీనివల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా అధిక లాభం కూడా వస్తుంది. ఆ మాట వినగానే సుందరయ్య పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు. పిచ్చి బాబు, నువ్వు చెప్పినట్టు చేస్తే ఎకరానికి 60 బత్తాలు ధాన్యం ఇచ్చే పొలం 20 బత్తాలు కూడా ఇవ్వదు. నా మాటిని పట్నం నుండి తెచ్చిన ఎరువులు ఆడు. ఈ పేడ మూత్రంతో కాలక్షేపం చేస్తే నీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. లేదు బాబాయ్ గారు, మీరు నన్ను నమ్మండి. నేను చెప్పే పద్ధతిలో చేస్తే మీకు ఖర్చు తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. నాకు నవ్వుతుంది బాబా. ఎన్నో ఏళ్ళుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. పట్నంలో పెరిగి ఇప్పుడు పొలంలోకి వచ్చి నువ్వు నాకు పాఠాలు చెబుతున్నావా? సరే, నీ వ్యవసాయం నీదే, నా వ్యవసాయం నాది. ఏం జరుగుతుందో చూద్దాం అని సుందరయ్య నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. శంకరయ్య మాత్రం నిరుత్సాహపడకుండా తన ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని పనులు కొనసాగించాడు. శంకరయ్య సాగు చేస్తున్న వింత పద్ధతి గురించి సుందరయ్య ఊరంతా చాటింపు వేశాడు. శంకరయ్య వీధిలో నడుస్తుంటే జనాలు ఒకరినొకరు చూసుకుంటూ పట్నం నుండి వచ్చి పేడతో వ్యవసాయం చేస్తున్నాడట అని నవ్వుకోసాగారు. శంకరయ్య మాటలన్నీ వింటున్నా ఏమీ అనకుండా తన పని తాను చేసుకుపోయాడు. 2 నెలలు గడిచాయి. అద్భుతం జరిగినట్టుగా శంకరయ్య పొలం పచ్చగా ఏపుగా పెరిగింది. ఒక్క ఆకు మీద కూడా పురుగు మచ్చలేదు. పంట ఎంతో ఆరోగ్యంగా ఉంది. అది చూసి గ్రామస్తులంతా ముక్కున వేలేసుకున్నారు. ఒకరోజు పక్క పొలంలో పనిచేసుకుంటున్న సారమ్మ శంకరయ్య దగ్గరకు వచ్చింది. బాబూ శంకరయ్య, నీ పొలం ఏంటి ఇంత కళకళ్లాడుతోంది? ఈ చుట్టుపక్కల ఎవరి పొలం కూడా ఇంత పచ్చగా లేదు. నువ్వు ఏ మందులు, ఎలాంటి ఎరువులు వాడుతున్నావు బాబూ? నేను మొదట్నుంచి చెప్తున్నది అదేనమ్మా. కేవలం సహజ సిద్ధమైన ఎరువులు మాత్రమే వాడుతున్నాను. అందరికీ ఇదే చెప్పాను, కాని ఎవరూ నా మాట నమ్మటం లేదు. ఆ పద్ధతేదో నాకు చెప్పి పుణ్యం కట్టుకో బాబూ. నా భర్త పోయాక ఈ ఒంటరి జీవితంలో నేనే కష్టపడి పొలం సాగు చేసుకుంటున్నాను. దిగుబడి రాక చాలా ఇబ్బంది పడుతున్నాను. దానికి అంతగా బాధపడకండమ్మా. మీరు మా ఇంటికి రండి, నేను తయారు చేసిన ఎరువులు మీకిస్తాను. అవి ఎలా వాడాలో కూడా చెబుతాను. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న సుందరయ్య మళ్లీ నవ్వుతూ అక్కడికి వచ్చాడు. ఏంటి సారమ్మా, నీకు కూడా ఎరువులు కావాలా? ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి? ఈయన పొలానికి నీళ్లు బాగా అందుతున్నాయి, అందుకే అలా పచ్చగా ఉంది. నీళ్లు సరిగా పెట్టి చూడు, నీ పంట కూడా 2 రోజుల్లో మారిపోతుంది. అంతే తప్ప ఈనేసే ఎరువుల వల్ల ఏమీ కాదు. అర్థమవుతుందా? ఏదో ఒకటి లెండి బాబాయ్ గారు. బాబు ఇస్తానంటున్నారు కదా, నేనొకసారి వాడి చూస్తాను అని సుందరయ్య తన పనిలోకి వెళ్లిపోయాడు. సాయంత్రం సారమ్మ శంకరయ్య ఇంటికి వెళ్ళింది. శంకరయ్య తాను తయారు చేసిన జీవామృతాన్ని, ఇతర ప్రకృతి ఎరువులను ఎలా వాడాలో వివరంగా చెప్పాడు. సారమ్మ అతను చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటించింది. కేవలం వారం రోజుల్లోనే సారమ్మ పొలం కూడా అద్భుతంగా మారింది. ఎండిపోయినట్లుగా ఉన్న మొక్కలు కొత్త కళను సంతరించుకుని పచ్చగా పెరగడం చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. కాని దాని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఒకరోజు శంకరయ్య సారమ్మ కలిసి ఆవు పేడ గోమూత్రం తీసుకుని పొలానికి వెళ్తున్నారు. రచ్చబండ దగ్గర కూర్చున్న ఊరి జనం వారిని చూసి నవ్వుకోసాగారు. అప్పుడు సుందరి అనే ఆవిడ హేళనగా ఇలా అంది. ఏంటి సారమ్మా, ఆవు పేడ గోమూత్రం మోస్తున్నావు? ఏం చేసుకుంటావు వాటితో? ఆ పిల్లోడు చెప్పినట్టు చేస్తే నీ పొలం బాగా పండినట్టే. అక్కడున్న వారందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వుతూ రకరకాలుగా మాట్లాడుకోసాగారు. అప్పుడు సారమ్మ వారికి ధైర్యంగా బదులిచ్చింది. మరేం పర్వాలేదులే అమ్మా, నవ్విన నాపచేనే పండుద్ది అనే సామెత ఊరికే రాలేదు కదా. ఆవు పేడతో నేల తల్లికి బలం వస్తుందని ఆ పిల్లోడు చెప్పింది నిజమే. అది మీరు కూడా చూద్దురుగాని ఫలితం ఎలా ఉంటుందో. అందుకు వారు మూతి తిప్పుకుంటూ సరే చూద్దాంలే నీ ప్రతాపం అన్నారు. సుందరయ్య కూడా అక్కడికి వచ్చి మళ్లీ తన వాదన మొదలుపెట్టాడు. చూసావా సారమ్మా, నీ పొలం ఎలా ఉందో నా పొలం కూడా అలాగే ఉంది. నేను ముందే చెప్పాను కదా, నీళ్లు దండిగా ఉంటే సరిపోతుందని. అంతా నీళ్ల మహిమ తప్ప ఈ పేడ మహిమేం కాదు. ఇంతలో పక్క గ్రామం నుండి కొందరు రైతులు శంకరయ్య దగ్గరకు వచ్చారు. మన పూర్వీకుల పాత పద్ధతిని అనుసరించి భూమిని సాగు చేసుకుంటేనే లాభాలు ఎక్కువ వస్తాయి. నేను తయారు చేసిన సహజ సిద్ధమైన ఎరువులు మీకిస్తాను. నేను చెప్పినట్టు చేయండి, మీకు తప్పకుండా లాభాలు కనబడతాయి. కనబడతాయి. ఆయన చెప్పడం మీరు వినడం భలేగా ఉందలే. పక్కూరు నుండి వచ్చారా బాబు మీరు? ఆయన మాటలంటే మీరు పూర్తిగా నష్టపోవడం తప్ప లాభమేమీ ఉండదు. నేను చెప్పినట్టేనండి. బాబాయ్ గారు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు నా దగ్గరకొచ్చారు, నన్ను సలహా అడిగారు, మిమ్మల్ని కాదు కదా. నేను అందుకే చెప్తున్నాను బాబు. పాపం అనవసరంగా వాళ్ళనెందుకు ఇబ్బంది పెడుతున్నారు? పంట పండకపోతే వాళ్ళు నిన్ను తిట్టుకుంటారు. నీ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు. సరే బాబాయ్ గారు, వదిలేయండి. సుందరయ్య సరేలే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శంకరయ్య తన నమ్మకంతో పక్క ఊరి వారికి కూడా ఎరువులు ఇచ్చి పంపాడు. సరిగ్గా 6 నెలలు గడిచాయి. పచ్చని పొలాలు పసిడి వర్ణంలోకి మారి పంట కోతకు సిద్ధమయ్యాయి. ఊరివారందరూ ఎంతో ఉత్సాహంగా కోతలు కోయించి ధాన్యాన్ని రాసులుగా పోశారు. అందరూ తమ పంట గురించి గొప్పగా చెప్పుకోసాగారు. చూసారా, నా పొలంలో ఎకరానికి 50 బత్తాలు ధాన్యం పండింది. పట్నం ఎరువులు వాడితే ఆ మజానే ఏరు. అందరూ తమకు కూడా 50 బస్తాల చొప్పున పండాయని గర్వంగా మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న సారమ్మను చూసి సుందరయ్య ఎగతాళిగా పిలిచాడు. ఏంటి సారమ్మా, ఆవు పేడ గతమని తిరిగావు కదా, చివరికి ఎన్ని బత్తాలు పండే? కనీసం ఒక 30 బత్తాలైనా వచ్చాయా? సుందరయ్య మాటలకు అక్కడే ఉన్న ఒక పండు ముసలమ్మ ఒక్కసారిగా గట్టిగా నవ్వి ఇలా అంది. ఏంట్రా సుబ్బయ్య, అంతలా విర్రవీగుతున్నావు? మీ అందరికంటే ఈ ఊరిలో ఈసారి 2 పంట బాగా పండించారు. అందులో రెండోది ఈ సారమ్మ, మొదటిది మన ఊరు పెద్ద కొడుకు శంకరయ్య. ఆ మాట వినగానే సుందరయ్యతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. శంకరయ్య తన పొలంలో ఎకరానికి ఏకంగా 85 బస్తాల ధాన్యం పండించాడు. ఆ తర్వాత ఈ సారమ్మ ఎకరానికి 84 బస్తాలు పండించింది. వీరిద్దరికీ మధ్య కేవలం 1 బస్తా మాత్రమే తేడా. ముసలమ్మ చెప్పిన మాటలకు అందరి నోళ్లు మూతబడ్డాయి. ఏంటి నిజమా? పేడ ఎరువులతో అన్ని బస్తాలు పండటమా అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గుసగుసలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు సారమ్మ ఎంతో వినయంగా గర్వంగా ఇలా అంది. ఆ ముసలమ్మ చెప్పింది అక్షర సత్యం. మాకు 84 బస్తాలు పండాయి. ఆ పిల్లగాడికి 85 పండాయి. మీ అందరికంటే మేవే ఎక్కువ లాభాల్లో ఉన్నాం. పట్నం మందుల ఖర్చు లేదు, పెట్టుబడి తక్కువ, కాని ఫలితం మాత్రం కొండంత. ఇప్పుడు మా చేతికి డబ్బు కూడా బాగానే వచ్చింది. సారమ్మ మాటలకు సుందరయ్య ముఖం చిన్నపోయింది. శంకరయ్య చెప్పిన మాట వినకుండా హేళన చేసినందుకు ఊరి జనం ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలోనే అటుగా పక్క గ్రామం నుంచి కొందరు రైతులు ఎంతో ఉత్సాహంగా రావటం చూసి
సుందరయ్య వారిని అడ్డుకున్నాడు. ఏమైంది అంత సంతోషంగా వస్తున్నారు? పోయినసారి ఆ శంకరయ్య దగ్గరికి సలహా కోసం వచ్చారు కదా, మరి ఎకరానికి ఎన్ని బత్తాలు పండే ఏంటి? ఆ రైతు రంగమ్మ ముఖంలో వెలిగిపోతున్న ఆనందంతో, ఎకరానికి 90 బస్తాలు పండాయి బాబు. మా జీవితంలో ఏనాడు ఇన్ని బస్తాల ధాన్యం పండలేదు. ఇదంతా శంకరయ్య బాబు గారు చెప్పిన సహజ ఎరువుల మహిమ. అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం మేము. ఆ మాట వినగానే ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. వారిలో వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అనవసరంగా మనం ఆ పిల్లోడిని అన్ని మాట్లాడినాం. అతను మాట విన్నందుకు మనం చెప్తూ మనం కొట్టుకోవాలి. ఎక్కడ 50 బత్తాలో ఎక్కడ 90 బత్తాలో. అతను రాత్రి పగలు కష్టపడి ఆ ఎరువులు తయారు చేస్తుంటే చూసి నవ్వుకున్నాం. ఆ కష్టజీవి శ్రమ వెనుకున్న ఫలితం చూస్తుంటే ఇప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. రచ్చబండ మీద కూర్చుని ఎన్ని మాట్లాడినాం. ఇప్పుడు అతను మన ముందుకొచ్చి మనల్ని ఎక్కిరిస్తే మన మొక్కలు ఎక్కడెట్టుకోవాలి? అందరూ అలా బాధపడుతూ ఉండగా శంకరయ్య అక్కడికొచ్చాడు. గ్రామస్తులందరూ సిగ్గుతో తలదించుకోవడం గమనించి శంకరయ్య చిరునవ్వుతో వారితో ఇలా అన్నాడు. మీరేం తప్పు చేయలేదు బాబాయ్ గారు. నాకు వ్యవసాయం కొత్త అనుకుని మీరలా భావించారు. నాకు అనుభవం లేకపోయినా ఏ పద్ధతిలో సాగు చేస్తే ఎక్కువ లాభాలొస్తాయో ఆ దిశగా ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ఫలించింది. పక్క ఊరివారు సారమ పిండి సంతోషంగా ఉండటం నాకు ఎంతో తృప్తినిస్తుంది. నేనా ఎరువులు తయారు చేసింది మన గ్రామమంతా సుభిక్షంగా ఉండటం కోసమే. ఇందులో ఖర్చయ్యేది ఏమీ లేదు కదా. మన ఆవు పేడ గోమూత్రమే మనకు సంపద. నీ వినయానికి నా కృతజ్ఞతలు బాబు. మీ నాన్నగారి కంటే నీది చాలా గొప్ప మనసని నాకిప్పుడు అర్థమైంది. నువ్వు మా అందరికీ మంచి చేయాలని చెప్పావు, మేమే పట్టించుకోలేదు. కానీ ఇక నుండి నీ మాటే మాకు యాదం. ఆ మాట విన్న శంకరయ్య ఎంతో సంతోషపడ్డాడు. ఇక ఆ ఏడాది నుండి చంద్రగుప్తపురి గ్రామంలో అందరూ శంకరయ్య చెప్పిన పద్ధతినే తూచా తప్పకుండా పాటించారు. అందరూ సమానంగా కష్టపడుతూ ప్రకృతి సిద్ధమైన సాగుతో అద్భుతమైన లాభాలు పొందారు. ఊరు పచ్చగా మారి సిరి సంపదలతో ప్రతి ఇల్లు నిండిపోయింది. శంకరయ్య నిజాయితీని తెలివితేటలను గౌరవిస్తూ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా అతడిని తమ ఊరి పెద్దగా ఎన్నుకున్నారు. శంకరయ్య నాయకత్వంలో ఆ గ్రామం ఆదర్శవంతంగా ముందుకు సాగింది.